వెల్కమ్ టు న్యూస్ పల్స్. నా పేరు అనిల్ కుమార్. ఏపీ నంద్యాల జిల్లా సిరివెల్లమెట్ట వద్ద బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పింది. ఆ క్రమంలో డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఆ క్రమంలో వెంటనే బస్సులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. మంటలు వ్యాపించడంతో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆ సమయంలో డీసీఎం డ్రైవర్ సహాయంతో పలువురు ప్రయాణికులు కిటికీల నుంచి బయటకొచ్చారు. ఇంకొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణకు రెండో రోజు భారీగా పెట్టుబడులొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పలు సంస్థలతో ఏఎంఓలు కుదుర్చుకుంది. మొత్తం 23,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. రష్మి గ్రూప్ 12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 12,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. స్లోవాకియాకు చెందిన న్యూక్లియర్ ప్రొడక్ట్స్ 6,000 కోట్లతో విద్యుత్ ప్లాంట్ నిర్మించనుంది. లోరియల్ హైదరాబాద్లో 3,500 కోట్లతో గ్లోబల్ టెక్ హబ్ ప్రారంభించనుంది. అమెరికా సంస్థ సర్గాట్ 1000 కోట్లతో విమానాల మరమ్మత్తు కేంద్రం ఏర్పాటు చేస్తోంది. తిరుమలలో ఈ నెల 25న జరగనున్న రథసప్తమి నేపథ్యంలో 3 రోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో తిరుపతిలోని 3 కేంద్రాల్లో భక్తులకు మరుసటి రోజు దర్శనం కోసం ఇచ్చే 23, 24, 25 తేదీల్లో టోకెన్లు ఇవ్వరు. అయితే ఈ నెల 23వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను గురువారం జారీ చేస్తారు. ఆ తర్వాత 3 రోజుల విరామం ఉంటుంది. తిరిగి ఈ నెల 26వ తేదీ నుంచి మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను మళ్లీ జారీ చేస్తారు. భక్తులు ముందుగానే ఈ విషయం తెలుసుకొని తమ దర్శనాలు సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచించింది. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలర్మిట్టల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ అప్పట్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దావోస్లోని ఏపీ లాంజ్లో ఆర్సెలర్మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్, సీఈఓలతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులపై అధికారులతో సమీక్షించారు. తొలి దిశలో కంపెనీ 60,000 కోట్ల పెట్టుబడి పెట్టనుందని సీఎం తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన నీటి కేటాయింపులను ఏపీ అంగీకరించేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారం మొదట 188 టీఎంసీల సామర్థ్యానికి అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తర్వాత ఈ ప్రాజెక్టుల సామర్థ్యం 304 టీఎంసీల వరకు పెరిగింది. ముందుగా 188 టీఎంసీలను ఏపీ అంగీకరిస్తే మిగిలిన వాటిని ట్రైబ్యునల్ ద్వారా తేల్చుకోవచ్చని తెలంగాణ భావిస్తోంది. ఈ నెల 30న కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల సమావేశం జరగనుంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి కేటాయింపులు రావాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఢిల్లీలో తీవ్రమైన వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో ఉందని పేర్కొంటూ తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ సూచించిన సిఫార్సులను ఎలా అమలు చేస్తారో 4 వారాల్లో ప్రణాళిక ఇవ్వాలని చెప్పింది. ఇకపై ఎలాంటి ఆలస్యం, సాకులు అనుమతించబోమని స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్లో గాలి నాణ్యత రోజురోజుకి దిగజారుతుండటంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య వాహనాలను తొలగించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం వంటి చర్యలను వెంటనే చేపట్టాలని కోర్టు సూచించింది. జనవరి 27న జరగనున్న భారత్ EU శిఖరాగ్ర సమావేశానికి ముందు EU విదేశాంగ ప్రతినిధి కాజా కలాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ యూరప్కు ఇప్పుడు అత్యంత అవసరమైన భాగస్వామిగా మారబోతోందన్నారు. వాణిజ్యం, భద్రత, టెక్నాలజీ మధ్య సంబంధాల్లో కొత్త దశ మొదలు కాబోతోందని చెప్పారు.
ఈ సమావేశంలో 2030 వరకు కలిసి ముందుకు వెళ్లే కొత్త వ్యూహాత్మక ప్రణాళికను ఆమోదించనున్నారు. OnePlus కంపెనీని మూసివేస్తున్నారన్న వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మార్కెట్ వాటా తగ్గడంతో ఒప్పోలో పూర్తిగా విలీనం చేస్తారని కథనాలు వచ్చాయి. దీంతో భారత్లో OnePlus వినియోగదారుల్లో ఆందోళన ఏర్పడింది. అయితే ఈ వార్తలు అసాధ్యమని OnePlus ఇండియా సీఈఓ రాబిన్ లియు స్పష్టం చేశారు. భారత్లో OnePlus కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయని ఆయన తెలిపారు. OnePlus ఒకప్పుడు ప్రముఖ బ్రాండ్గా ఉండగా పోటీ పెరగడంతో అమ్మకాలు తగ్గాయి. అయినా కంపెనీ మూసివేత జరగదని సీఈఓ చెప్పారు. గ్రీన్లాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో మద్దతు ఇవ్వని EU దేశాలపై అదనపు సుంకాలు విధిస్తారని గతంలో బెదిరించిన ట్రంప్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్కెట్తో సమావేశం తర్వాత ఈ మార్పు చేశారు. గ్రీన్లాండ్ ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తుపై ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందం సిద్ధమవుతోందని తెలిపారు. ఇది అమెరికా నాటో దేశాలకు లాభదాయకంగా ఉంటుందన్నారు. అందుకే ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రావాల్సిన సుంకాలు విధించబోమని ప్రకటించారు. నాగ్పూర్లో జరిగిన తొలి టీ20లో భారత్ న్యూజిలాండ్ను 48 పరుగుల తేడాతో ఓడించింది. వన్డే సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా ఈ సిరీస్ను విజయంతో ప్రారంభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లకు 238 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 7 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, శివం దూబే చెరో 2 వికెట్లు తీసి కివీస్ను కట్టడి చేశారు. ఈ విజయంతో భారత సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.